ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట, నీ వైపు నా మనసు నేను ఎత్తుకొనుచున్నాను, నేను నడవవలసిన మార్గము నాకు తెలియజేయము. కీర్తన గ్రంథము 43వ అధ్యాయం 8వ వచనము. దేవుణ్ణి ఎప్పుడైనా అడిగామయ్యేలాగా మన మనసు ఎప్పుడు మనుషుల వైపే తిరిగి ఉంటుంది, మన కోరికల వైపే తిరిగి ఉంటుంది. ఇంకా మనం నడవవలసిన మార్గాలైతే ముందు మనం వెళ్ళిపోతాం, ఆ తర్వాత దేవునికి చెప్తాం. ఆ మార్గం కానీ ఇబ్బంది కలుగజేస్తే, దేవా సహాయం చేయవా, నేను నడవవలసిన మార్గం నాకు చూపెట్టవా అని అప్పుడు అడుగుతాం. అవునా కాదా? క్రీస్తులోకి వచ్చి ఎన్ని సంవత్సరాలైనా సరే మనలో మార్పు లేకుండా ఇలానే ఉంటే ఇంకా ఉపయోగం ఏముంది? నువ్వు ఎలా పడితే అలా జీవించినా సరే నీకంతా మంచి జరుగుతుంది అంటే నీకు సహాయం చేసేది దేవుడు కాదు, సాతాను అని మర్చిపోకు. దాంతో సహవాసం అంటే ఫ్రిడ్జ్లో ఉండే కూరగాయలు లాంటిది. మొదట్లో ఫ్రెష్గానే ఉంటాయి, ఉండే కొద్దీ కుళ్ళిపోతాయి, పాడైపోతాయి. జాగ్రత్త. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.